ఇటీవలి కాలంలో మాగాణి వరి సాగు కన్నా పెద్ద పద్ధతిలో సాగు చేసే విధానం రైతులకు లాభసాటిగా ఉంటోంది. వర్షాలు ఆలస్యమవటం, సకాలంలో కాలువకు నీటి విడుదల కాకపోవటం, తీవ్రమవుతున్న కూలీల సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా పొడిదుక్కులో వరుసల్లో విత్తే విధానం సార్వా సీజన్లో రైతుల ఆదరణ పొందుతోంది. కాలువ చివరి భూముల్లో సాగు ఆలస్యం కాకుండా ఇప్పుడు కురిసిన వర్షాలకు విత్తనం వెదజల్లుకొని ఆనక కాలువలు వచ్చినప్పుడు నీరు పారించుకుని సాగు చేస్తారు. అయితే ఈ విధానంలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఈ విధానంలో కలుపును కొద్దిగా అశ్రద్ధ చేసినా వరి మొక్కల కంటే కలుపు మొక్కల సాంద్రత పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సిఫార్సు చేయబడ్డ కలుపు మందులు ఇందుకు అక్కరకొస్తాయి. నేరుగా విత్తే విధానంలో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు మనం నేరుగా వెదజల్లి సాగు చేసే పద్ధతుల్లో ముఖ్యంగా కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ నేరుగా వెదజల్లి సాగు చేసినప్పుడు నీటి ఎద్దడికి గురైనప్పుడు కలుపు విపరీతంగా పెరిగి కొన్ని సందర్భాల్లో ఒక ఎకరానికి 50 నుంచి 60 మంది కూడా మనుషులు పట్టేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు, అలాగే ఈ కలుపు ఎక్కువైనప్పుడు పొలాన్ని కూడా మనం వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అధిగమించగలిగితేనే ఈ నేరుగా వెదజల్లి సాగు విధానం రైతుకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ కలుపు నివారణలో మనం పాటించినట్టయితే ఈ కలుపు యాజమాన్యం పర్ఫెక్ట్గా చేసుకునే వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతిలో భాగంగా చూసినట్టయితే వేసవిలో పడినటువంటి తొలకరి వర్షాలకి భూమిని 2 నుంచి 3 సార్లు బాగా కలయదునుకుని సదును చేసుకున్నట్టయితే ఎప్పుడైతే తొలకరికి పడినటువంటి వర్షాలకి ఈ కలుపు మొలుస్తుందో అది మనం ఎప్పుడైతే 2 నుంచి 3 సార్లు బాగా దుక్కి చేసుకున్నప్పుడు కలుపు కూడా చచ్చిపోయి పొలంలో కూడా కలిసేంత ఆస్కారం ఉంటుంది. దీని తర్వాత విత్తనం నాటిన 2 రోజుల లోపు ఒక మోస్తరు తేమ ఉన్నప్పుడు పెండిమిథిలిన్ లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 200 ml ఒక ఎకరానికి 200 లీటర్లు కలుపుకుని మనం భూమి మీద పిచికారీ చేసుకున్నట్టయితే వరి మొలకు ముందే వచ్చేటువంటి కలుపులు కూడా మనం నివారణ చేసుకోగలుగుతాం. అలాగే విత్తనం నాటిన 3 నుంచి 5 రోజుల వ్యవధిలో వాడదగినటువంటి కలుపు మందులు ఏమున్నాయని చూసినట్టయితే ప్రిట్లాకురన్ అయినట్టయితే సుమారు 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి మనం భూమి మీద పిచికారీ చేసుకోవాలి. అదే ఫైరజోసల్ఫరాన్ ఇథైల్ అయితే 80 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలుపుని భూమి మీద పిచికారీ చేసుకున్నట్టయితే మనకి కలుపు మీద మన సమగ్రమైనటువంటి నివారణ జరుగుతుంది. ఈ మొదట 2 దశల్లో మనం కలుపు మందులు వాడిన తర్వాత ఇంకా కలుపులు ఉన్నట్టయితే ముఖ్యంగా విత్తనం నాటిన 15 నుంచి 25 రోజుల మధ్య అటు వెడల్పాకు కలుపులు కానీ లేదా ఊద జాతి సంబంధించింది కానీ లేదా గెడ్డి జాతి ఈ తొంగ జాతి ఇలాంటి కలుపులు కూడా మొండిగా ఉన్నవి ఇవి కంప్లీట్గా నివారణ జరగవు. విత్తనం నాటిన 15 నుంచి 25 రోజుల మధ్య వెడల్పాకు కలుపు కనుక ఉన్నట్లయితే మనకి సుమారుగా 80 నుంచి 100 ml ఇది మనకి బిస్ఫైరిపాక్ సోడియం అన్నది తప్పనిసరిగా మన 200 లీటర్ల నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. ఊద ఎక్కువగా ఉన్నట్టయితే 300 ml సహాలోబాపుటైల్ 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా అటు ఊద ఇటు గెడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫెనాక్సిప్రో ఇథైల్ దీన్నైతే 200 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తుంగ జాతి ఇది కొంచెం మొండిది, ఇది కనుక ఎక్కువగా ఉన్నట్టయితే మెటాసల్ఫురాన్ మిథైల్ ఇది 10% ఇది 8 గ్రాములు, దాంతోపాటుగా క్లోరిమ్యురాన్ 10% దీనే మనం ఆల్మిక్స్గా చెప్తాం. దీన్ని అంటే అటు వెడల్పాకు ప్లస్ తొంగ ఉన్నప్పుడు మనకు సుమారు 8 గ్రాములని ఒక ఎకరానికి మనం 200 లీటర్లలో కలుపుకుని పిచికారీ చేసినట్టయితే అటు వెడల్పాకుతో పాటు తొంగ జాతి కూడా సమగ్రంగా మనం నివారణ చేసుకున్న అవుతాం. ఈ అనేక కలుపు మందులు వాడినప్పుడు నీటి యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా చేసినప్పుడు కలుపు నివారణ దాదాపుగా జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా ఇంకా ఇతర జాతి మిగిలిపోయినప్పుడు అంటే 25-30 రోజుల తర్వాత మిగిలిపోతే కనుక 2,4-D సోడియం సాల్ట్ 400 గ్రాములని మనం 200 లీటర్కి మనం కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సోడియం సాల్ట్ సమగ్రంగా మనకి పనిచేస్తుంది. ఈ విధంగా కలుపు మందుని వివిధ దశల్లో తేమ సమానంగా ఉండే విధంగా అదే మరీ నీరు ఎక్కువ పెట్టి కలుపు మందులు వాడకుండా సమానంగా భూమి మొత్తం కలిసే విధంగా అలాగే విచక్షణ రహితంగా వేరువేరు కలుపు మందులు కలపకుండా మేము ఏదైతే సిఫార్సు చేశామో ఆ కాంబినేషన్స్లో వెళ్ళినట్టయితే ఈ కలుపు యాజమాన్యం అనేది ఈ నేరుగా వెదజల్లి సాగులో మనం చేసుకోగలుగుతాం. ఈ విధంగా చేసుకోవటం వల్ల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.